బుల్టెలో బ్రేక్ అని చూసినాం. ఫ్లెక్సీలో తన ఫోటో పెట్టలేదని ఉప సర్పంచ్ పై చిందులు తొక్కే రాచంపేట ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు. సీన్కుంట గ్రామంలో దేవాలయ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలో తన ఫోటో పెట్టలేదని ఉప సర్పంచ్ కృష్ణయ్యకు ఫోన్ చేసి తీవ్రంగా విరుచుకుపడ్డారు. 2 రోజుల్లో మీ ఊరికి వస్తా, నీ సంగతి చూస్తా అంటూ ఉప సర్పంచ్ కు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫోన్ కాల్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంచలనంగా మారింది. గతంలోని ఫ్లెక్సీల విషయంలో ఎంపీ రాములు కుమారుడికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అది మరొక ముందే మళ్లీ వార్నింగ్ ఇచ్చి వార్తల్లోకి ఎక్కారు. గ్రామానికి ఎమ్మెల్యే కదా సార్ నువ్వు? అవును. ఏ కొడుకు మళ్ళీ నా ఫ్లిక్స్ వద్దనేది మీ గ్రామానికి ఎమ్మెల్యే ఎవరన్నారు సార్? వద్దని ఎవరన్నారు? రికార్డ్ కాదు సార్, చేతుకునేది మూడులో పడ్డది. రికార్డ్ కాదు సార్, రికార్డ్ కాదు, మూడులో ఒత్తుకునేది పడ్డది. రికార్డ్ వేసి ఫోన్ లో కనబడుతుంది సార్. నీ జిల్లా రికార్డ్ ఇచ్చేది నాకు అవసరం లేదు సార్. నాకు రికార్డ్ పెట్టేంత అవసరం లేదు, వేరే చేసేంత అవసరం లేదు సార్. మంచిది సార్ ఒక్కొక్క మాట మీరు కట్టినండి. ఏ రోజన్నా నీ పేరు పెట్టింది నేను అన్న 9 ఏళ్ళు దాటి 10 ఏళ్ళు నడుస్తుంది. 10 సంవత్సరాలకు నేను ఒక మాట అన్నట్టు ఒక్కరిని మలికేయండి మీ గురించి నేను బయటికి వెళ్ళబెట్టినట్టు. రైట్ సార్, నేను పెప్సీలు వద్దాను నువ్వు చెప్పారు కదా. పెప్సీలు వద్దని నేను ఆ మాట అయితే ముక్కుని ఏళ్ళకి రాసా. నేను అట్లా లేదు సార్. పెప్సీలు వద్దాను, దేవుని కాడ పెప్సీలు పెడుతున్నారు కాబట్టి పెప్సీల పక్క దేవుని పేరు పెట్టి పెడుతున్నారు. కానీ నేను ఆ మాట ఎవరిని అడిగినా నేను వద్దాను సార్. గుడికాడగా మాట్లాడిన ఎందుకు వాడు ఇష్టమూర్తి తింటున్నాడు. వాళ్ళందరూ అడగండి ఎవరు వద్దన్నారు సార్? పెప్సీలు పెడితే ఎవరు వద్దన్నారు? మీరు కాంప్లీట్ ఎవరు ఇచ్చారు నాకు అర్థం కాదు. దళిత ఎమ్మెల్యేలు దళిత సర్పంచులు అంటే పనికి రాకుండా ఎవరన్నారు సార్? ఎమ్మెల్యేలు ఎవరన్నారు? సర్పంచులు ఎవరన్నారు? కాదు సార్, దళితులు ఎందుకు వచ్చింది సార్? వాళ్ళు మనుషులుగా రా సార్. మేము మనుషులం కదా, అందరూ మనుషులే. నేను అనలేదు సార్ అంటే ఒక నీకు అర్థం సార్. మీరు ఎవరు చెప్పి మీరు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇది. అవును సార్, నా బిల్డప్ నా పోతులు అని కాదు సార్. నేను ఒక రోజు లేకున్నా లాస్ట్ నాడు వచ్చిన, నేను లాస్ట్ నాడు ఖచ్చితంగా ఉన్నా లేదు సార్. నేను నీ దిక్కేదులే సార్. నీ గురించి ఒక్క నాడు ఒక మాట మాట్లాడలే. నేను ఆయన గుడి ఎవరన్నా అనుకో సార్, ఎవరి పాపం అనికే సార్. నీ గుడికాడ నేను బరాబర్ నేను కింద ఒక గుడి పాపంలో తెలుసా, గుడి విషయంలో నేను ఇంత కింద